నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మహిళా ఉద్యోగులకు ఋతుక్రమం సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను ప్రస్తావిస్తూ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా స్మృతి ఇరానీ వ్యాఖ్యలను ఖండించారు. రాజ్యసభలో ఎంపీ మనోజ్ కుమార్ ఝా అడిగిన ప్రశ్నకు స్మృతి ఇరానీ సమాధానమిస్తూ మహిళల్లో నెలసరి అనేది వైకల్యం కాదు, అదొక సహజ ప్రక్రియ. నెలసరి సెలవులు పని ప్రదేశంలో వివక్షకు దారి తీయవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే ప్రతిపాదనను ఆమె వ్యతిరేకించారు. రాజ్యసభలో మహిళల ఋతుక్రమంపై కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యల పట్ల నిరుత్సాహానికి గురయ్యానని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఋతుక్రమం ఒక చాయిస్ కాదని, జీవ వాస్తవికమని గుర్తించాలని సూచించారు. ఇక వేతనంతో కూడిన సెలవు అక్కర్లేదని తిరస్కరించడం అంటే అసంఖ్యాకమైన స్త్రీలు అనుభవించే నిజమైన బాధను విస్మరించినట్లేనని వ్యాఖ్యానించారు. మహిళలు ఎదుర్కొంటూ పోరాటం చేస్తున్న వాస్తవికమైన సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం ఒక మహిళగా విస్తుగొలుపుతోందని మండిపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కవిత స్పందించారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.